హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చానండి. ఇది ఏంటంటే మొత్తం రామచంద్రపురం మున్సిపాలిటీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ మున్సిపల్ వాటర్ సప్లై అవుతుంది అనమాట అండి. ఇక్కడి నుంచి అంటే మెయిన్ మీరు ఎప్పుడైనా చూసారా, మనకి ట్యాప్ వాటర్ వస్తుంది కదా, మున్సిపాలిటీ ట్యాప్ వాటర్. అది అసలు ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ ఉంటుంది అన్నది అది చూపించబోతున్నాను అనమాట అండి. మెయిన్ మా ఊరు, మా రామచంద్రపురం మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికి వాటర్ ప్యూరిఫికేషన్ ఇక్కడే జరుగుతుందండి. మున్సిపాలిటీ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది అసలు ఏంటి, ఎక్కడెక్కడ ఏముంటాయి, అవన్నీ ఏంటన్నదే నేను మీకు చూపిస్తాను ముందంతా కూడా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. నేను యాక్చువల్లీ దీనికి చాలా పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఇక్కడికి అసలు మామూలు ఎక్కడికి రావడానికి ఎలవ్ లేదండి, బట్ నేను పర్మిషన్ తీసుకుని వచ్చాను. చూద్దాం ఇదంతా ఎలాగ ఉంటుందో అంతా చూపిస్తాను రండి. మిగతా విషయాలన్నీ వీడియో చూపిస్తూ మాట్లాడతాను మీతో. కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదిగోండి లేక్, పక్కన పొలాలు చూపిస్తాను చూడండి మీకు, చెరువు. ఇదిగో పొలాలు. అసలు ఏమన్నా ఉందా అండి లొకేషన్, సూపర్ కదా. ఇదిగోండి అంతా మొత్తం అన్ని పొలాలండి, ఇవన్నీ కూడా పొలాలే. ఈ చెరువుని ఈ పొలాల మధ్యన ల్యాండ్ తీసుకుని అదే పొలాల్లో కట్టారనమాట అండి ఈ చెరువుని. అసలు మీకు కన్ను చూపు మేరలు ఎక్కడ ఇల్లులు కనిపించవండి, ఇక్కడ మొత్తం పొలాలే. ఈ టైంలో బాతులలో ఎక్కువ తిరుగుతారండి. ఈ టైంలో చేలో బాతులు కనిపిస్తున్నాయి మీకు, అయిగోండి బాతులు అయిగోండి. అంటే వీళ్ళంతా బాతులు వచ్చండి, వీళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఉంటారనమాట అండి. ఈ చుట్టుపక్కలే చిన్న చిన్న షెడ్లు వేసుకుని ఉంటారనమాట అండి. ఇప్పుడు కోతలు అయిపోయినాయి కదండి, చేలు మొత్తం కోసారు కదా, అట్లా అలా వదిలేస్తారనమాట అండి. అవి అలా తినేసి తిరుగుతాయండి ఇలాగా చేలన్నీ కూడా. ఇదిగోండి బాతులు. ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో, సీనరీ నెక్స్ట్ లెవెల్, తిరిగిపోయింది. ఇంకా ఏంటి అసలు మ్యాటర్ చూపించట్లేదు అంటారా, చూపిస్తానండి ఖచ్చితంగా. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం మనం. చూసారండి దారి ఎంత ఉందో, అంటే ఈ చెరువుకి వేసిన గట్టు అండి ఇది. ఎంత దూరం ఉందో చూసారా, కనిపిస్తుందా మీ కంటికి? చాలా దూరం ఉందండి. అంటే నేను మొత్తం చుట్టూ తిరిగి వచ్చాను అనమాట అండి, అసలు మొత్తం చూద్దామని. ఇదంతా చూద్దామని చెప్పి చుట్టూ తిరిగి వచ్చానండి. నాకు ఇంచుమించు పావుగంట పట్టిందండి ఇదంతా తిరగడానికి, ఇంకా ఎక్కువే పట్టిందండి. చుట్టూ తిరిగి వచ్చానండి, ఇదంతా కూడా చాలా దూరం ఉంది. పొలాలు మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తాను, ఒకసారి ఉండండి. ఇది చెరువు గట్టు అన్నాను కదండి, ఈ గట్టు నుంచి కిందకి ఎంత దూరం ఉందో చూడండి. మీకు తెలుస్తుందో లేదో తెలియదు దూరం. ఇదిగోండి దూరం, ఇక్కడ ఇదిగోండి ఇందా చెప్పాను కదా పిల్లర్స్, ఇదిగోండి స్తంభాలు. వీటి నుంచి అంత దూరం అండి కిందకంటే అంత ఎత్తేసారండి ఈ చెరువుకి. ఆ కింద కనిపిస్తుంది చూసారండి చిన్న కాలువ, అందులో చేపలు పడతారనమాట అండి. వలెట్టి మంచి చేపలు పడతాయండి ఇందులోనే. వల పెట్టి చేపలు వేస్తారు. చూసారా చుట్టూ ఎలా ఉందో, అంటే మొత్తం కోత అయిపోయిందండి ఇప్పుడు అంతా కూడా పొలాలు. నాకు ఇలాంటి సీనరీస్ అంటే చాలా ఇష్టం అండి. లేదంటే ఇది ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి ఇదంతా కూడా, మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అది పొగ ఏంటంటారంటే, పంట అయిపోయిన తర్వాత అంటే గడ్డినది అంటించేస్తారనమాట అండి చేలో పెట్టి. అది చాలా పొగ వెళ్ళిపోతుందండి, అలాగా పొల్యూట్ అవుతుంది. బట్ మనకు తెలియదు, మీరు వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే చూస్తే బెటరు. మొత్తం అసలు ఆకాశం, పొలాలు, బ్యూటిఫుల్ లొకేషన్ అండి నిజంగా ఇది. ఇక్కడేమో మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్ అయ్యే చెరువు అండి ఇది.
అంటే వాటర్ స్టోర్ చేస్తారండి ఇక్కడ. చూసారు కదండి లేక్ మొత్తం, ఇదిగోండి లేక్. అంటే పెద్ద చెరువు అనమాట ఇదంతా కూడా. ఇదంతా మ్యాన్మేడ్ చెరువు అండి, మనుషులే తవ్వారు దీన్ని, ఈ చెరువుని. అంటే మున్సిపాలిటీ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారనమాట అండి. అంటే ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మామూలు కాలువలు ఉంటాయి కదండి, పంట కాలువలు, చీలికి పెట్టే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇక్కడ తీసుకొస్తారనమాట అండి. తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారండి నీరు మొత్తం. మీకు చూడడానికి కెమెరాలో చిన్నగా కనిపిస్తుందేమో తెలియదు, కానీ లైవ్లో చాలా పెద్దది. ఇంచుమించు ఒక 5 acres ఉంటుందండి ఇదంతా కలిపి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఇదంతా కూడా. చాలా పెద్దది. ఫస్ట్ వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారనమాట అండి. అక్కడ దూరంగా 2 కనిపిస్తున్నాయి మీకు, చూడండి. ఇదిగో ఒకటి ఇది, ఒకటి ఇది. వీటి గురించి ఏంటన్నదే నేను ఆ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు చెప్తాను. నేను చూస్తూ ఉన్నాను వాటి గురించి. ఇక్కడ సరిగ్గా కనిపిస్తున్నాయి, బట్ ఇంకా దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తాను మీకు. ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు నడుచుకుంటూ చెప్తాను రండి అసలు ఇది ఏంటన్నదని. ఇక్కడ వాటర్ ప్యూరిఫై చేసే వాళ్ళు ఉంటారు కదండి, ఇక్కడ స్టాఫ్, వీళ్ళంతా ఈ బ్రిడ్జ్ నుంచి ఇలాగ వచ్చి ఇందులో ఈ పక్కన ఉన్న నీటిలో వాళ్ళు అదేంటి స్ఫటిక అదే వాటర్ కే కోసం కలుపుతారు కదా, అది ఏంటంటారా వర్డ్ మర్చిపోయాను, అదే బ్లీచింగ్ లేకపోతే అవన్నీ ఇక్కడికి వచ్చి కలుపుతారు అనమాట అండి. ఇందులో ఇక్కడికి వచ్చి నీటిలో వేస్తారండి. మీకు ఇందాక చెప్తాను అన్నాను కదా, అది దాని గురించి. అది ఏంటంటేనండి అక్కడ కనిపించేది అదండి కాలువలు ఉంటాయి కదా, పంట కాలువలు. ఆ కాలువకే కింద పెద్ద పైపు కనెక్ట్ చేస్తారనమాట అండి. దానికి మోటార్ ఉంటుందండి. అది చేలుకు వచ్చేదేనండి, చేలుకు వాటర్ పెట్టి కాలువయే ఎదరండి. ఆ కాలువ చూపిస్తారండి మీకు కూడా. ఆ కాలువలోంచి ఇక్కడికి పైప్ కనెక్టివిటీ ఉంటుందండి. వచ్చి ఆ వాటర్ ఇందులోంచి వస్తుంది అనమాట అండి. ఇక్కడికి ఆ కాలువలో ఉన్న వాటర్ ఇందులోంచి వస్తుందండి. ఇక్కడికి పైకి తంతుంది అనమాట అండి, బీభత్సంగా తంతుందండి పైకి. నేను ఒకసారి చూశానండి ఇది. అప్పుడు ఇంకా నేను వీడియోలు తీయట్లేదు, లేదని చూపించేటోని. ఈసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను ఒక చిన్న షార్ట్ వీడియో తీసి పెడతాను మీ అందరికీ. చాలా ఫోర్స్ వస్తుంది అనమాట అండి పైకి ఇందులోంచి నీరు. ఆ వచ్చి ఇదంతా ములుగుతుంది అనమాట అండి, మొత్తం అంతా ములుగుతుంది అండి కాలువ అంతా కూడా. ఇది చెరువు అంతా అక్కడి నుంచి ములుగుతుంది అనమాట అండి ఆ వాటర్. చెరువు. సో ఇన్పుట్ అనేది అక్కడి నుంచి వస్తుందండి దీనికి. ఇంకా క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. అదిగోండి ఇన్పుట్ అక్కడి నుంచి వస్తుంది. దీని గురించి మాట్లాడతాను అన్నాను కదండి. దీని గురించి ఇక్కడి నుంచి సరిగ్గా కనిపించట్లేదు, పక్కకు వచ్చి చూపించి మాట్లాడతాను అన్నాను. పక్కకు వచ్చాను, చూపిస్తున్నానండి. ఇది చెప్పాను కదా ఇందాక, కాలువలో ఉన్న వాటర్ దీంట్లోంచి ఇందులో తీసుకొస్తారనమాట అండి, పెద్ద పెద్ద మోటార్లు యూజ్ చేసి. ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారండి, ఇదేంటంటే ఈ చెరువులో వీళ్ళు ఇలా స్టోర్ చేసిన వాటర్ని దీని లోపల ఇంకా ఉంటాయండి మిషనరీ. దీంట్లోంచి అక్కడ ప్లాంట్కి తీసుకెళ్తారనమాట అండి. మీకు ప్లాంట్ చూపిస్తాను చూడండి. ఇది ఉందా, ఇందులోంచి కింద ఉంటాయి, అండర్ గ్రౌండ్లో ఉంటాయండి పైపులు. ఇదిగోండి మొత్తం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అండి. ఇదంతా కూడా మల్టిపుల్ లెవెల్స్లో ప్యూరిఫికేషన్ అవుతుందండి మున్సిపాలిటీ వాటర్. ఇక్కడికి వస్తుంది అనమాట అండి. అక్కడ మీకు చూపించాను కదా, అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో ఇక్కడికి తీసుకొస్తారండి వాటర్ని. ఇక్కడ మొత్తం ప్యూరిఫికేషన్ అవుతుంది అనమాట అండి. ఇంకా చూపిస్తానండి ఎదరా, చూద్దాం. ఇదంతా కూడా అదిగోండి ప్లాంట్, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్. ఇవన్నీ డిఫరెంట్ స్టెప్స్ అనమాట అండి ఇదంతా కూడా. వాటర్ ప్యూరిఫై అవ్వడానికి ఇక్కడ ఒక స్టేజ్, అక్కడ ఒక స్టేజ్, ఆ లోపల ప్యూరిఫికేషన్ అనమాట అండి. ఫైనల్ చెక్ అయిన తర్వాత అక్కడి నుంచి రిలీజ్ చేస్తారండి. ఎక్కడంటే ఆ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఇదిగో బిల్డింగ్, అందులోంచి రిలీజ్ చేస్తారండి. చూద్దాం. నేను అడిగాను లోపలికి,
ఏదో వస్తానని. ఇంకా ఆ లోపలికి వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ రాలేదు, బట్ చూద్దాం. వస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను నేను. ఇదేనండి ఆఫీస్ అనమాట అండి. దానికి మీద పెద్ద చెరువు చూశారు కదా, ఇక్కడి నుంచే మొత్తం దాని ఆపరేషన్స్ అవి జరుగుతాయి అనమాట అండి. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, దీని లోపల మొత్తం ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట అండి. మీకు వాటర్ సౌండ్ వినిపిస్తుంది లేదు తెలియదు, లోపల ప్యూరిఫికేషన్ జరిగేది ఫుల్గా వినిపిస్తుంది నాకు ఇక్కడికి సౌండ్. ఇదిగోండి వెనకాల ట్యాంకులు అవి ఉన్నాయి, ఆ ట్యాంకులు అవి చూపిస్తాను రండి. ఇదే మెయిన్ అనమాట అండి, మొత్తం హబ్ బాస్ వాటర్ ట్యాంక్. అది మెయిన్ ఆఫీస్ అనుకున్నాం కదండి. ఫ్రంట్ ఆఫీస్ వెనకాల ఫిల్టర్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ అనమాట అండి ఇదంతా కూడా. ఇది మొత్తం ట్యాంకులు. ఇది ఏంటిది, ఇది నిధులతో నిర్మించిన రామచంద్రపురం మురపాలక సంఘం క్లారిఫ్లో క్లాటర్ అంటుంది. ఇది ఒక పెద్ద ట్యాంక్ అండి ఇది. అంటే ఇవంతా ఇది దీన్ని పైన కనిపిస్తుంది కదండి, ఒక ఏంటది ఐరన్ కనిపిస్తుంది చూసారా, అది తిరుగుతుంది అంటాను లోపలికి వెళ్ళి, మొత్తం తిప్పుతుంది అంట దీన్ని అంతటి. నేను ఐ మీన్ లోపల వాటర్ని, అది కూడా లోపలికి వెళ్తున్నాను వాటర్, మొత్తం ప్యూరిఫికేషన్ జరుగుతుంది లోపల. పైన ఉన్నారు చూసారా, యాక్చువల్లీ పైకి ఎక్కి తీసుకుంటారంటే వద్దని చెప్పారండి. అంటే పెద్ద ఓపెన్ ట్యాంక్ ఉంటుంది అంటండి ఇదంతా కూడా పైన. ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు కదా, వద్దు అని చెప్పారనమాట. సో బయట నుంచే తీసుకోమన్నారండి. చాలా పెద్ద ట్యాంక్ అండి ఇది. ఇంకా ఇగో ట్యాంకులోనే చూపిస్తానండి. ఇంకా ఇగో ట్యాంకులో అదిగోండి చెరువు చూపించాను కదా, ఆ చెరువు గట్టు అండి అది. అదిగోండి గట్టు. యాక్చువల్లీ వీడియో నేను మరుసటి రోజు తీస్తున్నాను, ఆ రోజు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అనమాట అండి. అంటే ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఆఫీసర్ ఎవరో వస్తే వెళ్ళిపోమని చెప్పారండి. నా ఫ్రెండ్ కూడా ఇంకేమీ హెల్ప్ చేయలేకపోయాడు అనమాట అండి. సో బయట నుంచి తీస్తున్నాను అనమాట అండి ఇవాళ. యాక్చువల్లీ మొన్న లోపల నుంచి తీసేటోనే అవన్నీ ఎక్కి, కానీ ఇవ్వలేదండి. ఇప్పటికీ నాకు అంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది కదా, అందుకని పర్మిషన్స్ ఇవ్వలేదు అనమాట. నాకు చెప్తానండి ఇట్లా, నాకు చెప్పాడండి మా వాడు అసలు ఏది ఎలా ప్యూరిఫై అవుతుంది అన్నదని. అవన్నీ చెప్తాను మీకు నేను. ఫస్ట్ ట్యాంకులు చూడండి. అంటే ఇక్కడ నేను అడిగిన వాళ్ళని బట్టి చెప్పేది ఏంటంటేనండి, ఈ ట్యాంక్ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్, ఒక్కప్పుడు వాడుకలు ఉండేదంటండి ట్యాంక్, ఇప్పుడు వాడట్లేదంట. అంటే జస్ట్ వాటర్ స్టోర్ చేస్తారంటండి అంతే తప్ప అందులో ప్యూరిఫికేషన్ ఏమీ చేయరంట, ఏమి కలపరంట. ఆ లేక్లో ఉన్న వాటర్ ఫస్ట్ ఇక్కడ తీసుకొస్తారండి. ఇక్కడ కొద్ది రోజులు సేవ్ అవుతుంది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఈ ట్యాంక్లోకి తీసుకొస్తారంటండి వాటర్. ఇదిగోండి ఇది ఈ ట్యాంక్లోకి. ఇది కింద మీకు అలా కనిపిస్తుందా, కింద అంతా పెద్ద ట్యాంక్ ఉంటుంది అంటండి ఇందులోని. ఆ ట్యాంక్లో చేపలు వచ్చేస్తాయి కదా, కాలువలో ఉన్న చేపలు చెరువులో ఉన్న చేపలు ఇక్కడికి వచ్చేస్తాయండి ఈ ట్యాంక్లోకి. సో ఇక్కడ చేపలన్నీ ఇందులోనే పట్టుకుంటారంటండి. పట్టుకుని మళ్ళీ తిరిగి చెరువులో వేసేస్తారంట. లేదంటే కొంతమంది పట్టుకెళ్ళిపోతారండి. ఇదండి అది. దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఉండండి దాని దగ్గరికి. ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ ట్యాంక్ అనమాట. అంటే ఫస్ట్ చెప్పాలంటే వాటర్ ఫస్ట్ ఇక్కడికే వస్తుందండి, ఆ పెద్ద చెరువులోంచి ఇక్కడికి వచ్చి ఇందులో చేపలు కానీ అవన్నీ ఇక్కడే తీసేస్తారనమాట అండి. చూపిస్తాను చూడండి. ఇక్కడికే కనిపిస్తుంది ఇది. ఇదిగోండి ట్యాంక్ వాటర్ మీకు కనిపిస్తుందా, ఇదిగోండి ట్యాంక్. చాలా పెద్ద ట్యాంక్ ఇది. ఇందులో పడ్డామంటే ఇంకేమీ లేదనమాట, ఇంకా కళ్ళంతే. ఇందులో దిగి చేపలు పడతారంటండి, పెద్ద పెద్ద చేపలు కెరమని. ఇందులో దిగి చేపలు పడతారంటండి. ఇందులో మీకు కనిపించట్లేదు, లోపల చేపలు కూడా కనిపిస్తున్నాయి నాకు, మీకు సరిగ్గా కనిపించట్లేదు ఇందులో. మొత్తం ఇదిగో లోపల అదిగో మిషనరీ కనిపించట్లేదు అంటుంది. ఇందులో వచ్చి ఫస్ట్ చెరువులో వాటర్ ఇక్కడికి తీసుకొస్తారంట. అంటే ఆ వెనకాల ట్యాంక్ చూపించాను కదా, ఆ ట్యాంక్ గ్రీన్, అందులో ఏముండదండి, జస్ట్ స్టోరేజ్ అంటండి అంతే. దాని నుంచి దీంట్లోకి వస్తుంది అంటండి వాటర్. ఇదిగోండి ఇందులో చేపలు అవన్నీ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఆ పక్క ట్యాంక్లోకి వెళ్తుందండి, మెయిన్ ట్యాంక్ అది. ఇది ఏదో చిన్న నుయ్యిలా ఉందండి ఇది. ఇది ఏంటో ఇందులో కూడా ఉంది మోటార్, చేపలు కూడా ఉన్నాయి ఇందులో. దీని పర్పస్ ఏంటో నాకు తెలియదు.
ఇక్కడ కనుక్కున్నాం కదండి వాటర్, ఇక్కడి నుంచి ఆ ట్యాంక్లోకి వెళ్తుందండి. మెయిన్ ట్యాంక్ అదండి. అంటే మెయిన్ ట్యాంక్ అంటే మెయిన్ చాలా వరకు ప్యూరిఫికేషన్ అందులో చేస్తారండి. బ్లీచింగ్ కలపటం, బ్లీచింగ్ అంతా చెరువులో కలిపేస్తారంట. ఇక్కడికి వచ్చి కొంచెం ప్యూరిఫికేషన్ అవుతుందండి. మెయిన్ ప్యూరిఫికేషన్ అనమాట ఇందులో. చాలా పెద్ద ట్యాంక్, మీకు ఇందులో అలా కనిపిస్తుందో నాకు తెలీదు. బయట మటుకు చాలా పెద్ద ట్యాంక్. పైన ఐరన్ చూసారా, అది తిరుగుతుంది అంటండి. అది మొత్తం నీళ్ళన్నీ తిరుగుతాయి అంట. ఇదండి ఆ పక్క ట్యాంకులోంచి ఇక్కడ కొత్తదానండి కదండి చేపలు కింద ఉన్నది. ఆ ట్యాంకులో మెయిన్ ఇక్కడ అయ్యి ఇక్కడి నుంచి ఇది ఇందులో మెయిన్ ప్యూరిఫికేషన్ అవుతుంది అంటండి. అంటే మొత్తం సప్లై అంతా ఆ పెద్ద బిల్డింగ్లోనే, మొత్తం ఎక్కడికి ఏ రూట్కి వెళ్ళాలి వాటర్ అంతా అక్కడి నుంచే సప్లై అవుతుంది అంటండి. మెయిన్ ఫిల్టర్ అయిందంతా కూడా ఇదేనండి వాటర్ ప్యూరిఫికేషన్ జరిగేది. ఇక్కడి నుంచే మొత్తం నాట్ ఓన్లీ రామచంద్రపురం మున్సిపాలిటీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికి కొన్ని వందల గ్రామాలు ఉన్నాయండి. ఆ బండిలకి ఇక్కడి నుంచే వాటర్ సప్లై అవుతుంది. ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఉన్న లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇప్పుడే కొబ్బరి చెట్లు వేస్తున్నారు. మొత్తం నేను యాక్చువల్లీ మరుసటి రోజు తీస్తున్నాను నేనండి, సేమ్ డే కాదు. అందుకని ఈ వీడియోలో మీకు బాగా సన్లైట్ కనిపిస్తూ ఉంటుంది, ఎండ మొత్తం. ఇప్పుడు వేసారండి చెట్లు ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ ఈవెన్ థర్డ్ పర్సన్ ఎవరైనా లోపలికి రానివ్వట్లేదు. మీరు చూడొచ్చు, ఎవరు కనిపించరు ఇక్కడ మనుషులు, మేము తప్ప. ఊట్లండి అలా ఉండటం కూడా మంచిదే, ఎందుకంటే ఎలాంటి అపాయాలు జరగకుండా సేఫ్టీ మెజర్స్ అనమాట అండి ఇదంతా కూడా. ఇది మొత్తం లుక్. అమ్మా, అసలు గవర్నమెంట్ ఇలాంటి మున్సిపల్ వాటర్స్కి చాలా గ్రేట్ అండి వీళ్ళు నిజంగా. ఎంత ప్యూరిఫికేషన్ చేసి మనకి వాటర్ పంపిస్తున్నారు వీళ్ళు. మీకు వినిపించట్లేదు సౌండ్లు, మీరు నాకు తెలియదు వినిపిస్తున్నాయి లేవు మైక్లని. ఘోరమైన సౌండ్లు వస్తున్నాయి లోపల. ఇది మెయిన్, ఇక్కడి నుంచి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట అండి, పెద్ద పెద్ద పైపుల నుంచి. అది దగ్గరికి వచ్చానండి. ఇది వేస్ట్ వాటర్ వెళ్ళేదంటండి. ఇది అంటే ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇదండి హోల్. ఇదిగో మొత్తం వాటర్ ఇదంతా వేస్ట్ వాటర్ అనమాట అండి. ఇదంతా కూడా ఫుల్ నాచు నీచు వాసన అనమాట ఇదంతా కూడా. సౌండ్లు వినిపిస్తున్నాయా మీకు మైక్లని? ఏమో మీరు తీసుకుంటున్నది తెలియదు. మైక్ ఘోరమైన సౌండ్లు వస్తున్నాయండి ఇక్కడ లోపల ప్యూరిఫికేషన్ అవుతున్నప్పుడు. ఇది లోపల పెద్ద మిషనరీస్ ఉన్నాయా, చాలా పెద్ద మిషనరీస్ ఉన్నాయి. అదిగోండి వాటర్ ప్యూరిఫికేషన్ చేసేది. వెనకాల చెరువు ఉంది కదా, ఆ చెరువుకి వాటర్ సప్లై ఎక్కడంటే ఇదిగోండి కాలువ, ఇందులోంచి వెళ్తుందండి నీరు అక్కడికే. ఈ నీరే ప్యూరిఫికేషన్ అవుతుంది. చూసారు ఎలా ఉందో నీరు? ఈ నీరే ప్యూరిఫికేషన్. చూపిస్తాను చూడండి వెళ్ళి. ఇదిగోండి చిన్న లాక్. ఏంటిది? టేక్ చాంబర్. ఏంటిది? పదాలు కూడా సరిగ్గా కనిపించట్లేదు. టేక్ చాంబర్ ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట అండి అక్కడికి వాటర్, ఆ లేక్లోకి. వాటర్ ఇదిగోండి కింద. సో ఇక్కడ ఉన్న చేపలు అన్నీ వెళ్ళిపోతాయండి అక్కడికి మొత్తం. ఇదండి మ్యాటర్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చెరువులోకి, అక్కడి నుంచి ప్యూరిఫికేషన్ అవుతుందండి. ఇదేనండి వాటర్. ఇది ఇంటేక్ చాంబర్. ఓకే, కాలువ చూడండి ఎంత పెద్దది ఉందో. ఈ కాలువ ఎక్కడంటే గోదావరి రివర్ ఉంటుంది కదండి, డైరెక్ట్ గోదావరి రివర్, ఆ రివర్కి కనెక్టివిటీ అనమాట అండి ఈ కాలువ. డైరెక్ట్ గోదావరి రివర్కి కనెక్టివిటీ ఈ కాలువ. చాలా పెద్దదండి ఇది. పంట పొలాలకి అన్నిటికి ఈ నీరే సప్లై అవుతుంది. చూసారు కదండి ఈ వీడియో, మున్సిపల్ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా ఉంటుంది అన్నదనే. యాక్చువల్లీ మెయిన్ రామచంద్రపురానికి, అంటే మాది రామచంద్రపురం అనమాట అండి, తూర్పుగోదావరి జిల్లా.
ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి మెయిన్ ప్యూరిఫికేషన్ ఇక్కడి నుంచి జరుగుతుంది అనమాట అండి. వాటర్ అంటే మున్సిపాలిటీ వాటర్, మున్సిపల్ ట్యాప్ వాటర్ ఇదంతా ఇక్కడి నుంచి జరుగుతుందని చూపించాను కదండి అవన్నీ కూడా. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కానీ దయచేసి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తాను తీస్తాను కాబట్టి నాకు తెలుసండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లోని. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూస్తున్నానండి, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.